దావీదు భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, నేను భూదిగంతములలో ఉన్నాను, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది గనుక ఈ భూదిగంతముల నుండి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రార్థించడం ప్రారంభించాడు. దావీదు కొండలు ఎక్కే అనుభవము కలిగిన వాడే. కారణం, గొర్రెల కాపరి గనుక గొర్రెల కాపరికి కొండలపైకి గొర్రెలను తోలుకొని వెళ్ళే మేపే అలవాటు ఉంటుంది. కానీ దావీదు కొండల అనుభవం కలిగినా కూడా భూదిగంతముల నుండి నేను మొర్రపెడుతున్నాను అన్నాడు. భూదిగంతాలకు ఎందుకు వెళ్ళాడు అసలు దావీదు? భూదిగంతములలో ఎందుకున్నాడు? కొండల అనుభవంలో ఉండవలసిన వాడు ఎందుకు కిందకు జారిపోయాడు? ఎందుకు కిందకు వెళ్ళాడు అంటే, ఆధ్యాత్మికముగా కొన్ని పర్యాయాలు మనుష్యుడు బలహీనుడు గనుక ఎంత పైకి వెళతాడో కొన్నిసార్లు అంత కిందకి జారిపోతూ ఉంటాడు. అయితే జారిపోయిన వాడు, నేను జారిపోయాను గనుక నా పరిస్థితి ఇంతే అని అనుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. దావీదు ఆ ప్రాంతంలో చాలా కొండలు ఎక్కే అనుభవం ఉంది, కానీ యెరూషలేము కొండను దావీదు ఎక్కలేకపోయాడు. కారణం, ఆ దినాలలో యెబూసీయులు అనబడుతున్నటువంటి వారు, కనానీయులు అనబడుతున్నటువంటి వారు ఆ కొండ మీద కాపురం చేస్తూ ఉండేవారు. వాళ్ళను జయించి ఆ కొండ మీదకి ఎక్కాలి అనంటే తన బలము సరిపోలేదు, తన యొక్క పరిస్థితులు సరిపోలేదు. అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు తనని జ్ఞాపకం చేసుకొని తన ఆశ తీర్చడానికి ఒక రోజున ఏ కొండ పైకి ఎక్కించు అని ప్రార్థించాడో ఆ కొండపైనే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏదైతే ఆశ కలిగి ప్రార్థన చేస్తామో ఆ ఆశను ఖచ్చితముగా ఆయన తీరుస్తాడు.